సాధారణంగా 'వరుణ్ తేజ్' లాంటి ఒక 6 ఫీట్ హైట్ ఉన్న హీరో దొరికితే సార్. ఒక యాక్షన్ ఇమేజ్ లేదంటే ఇలాంటి కథలు చెప్పాలి హ్మ్. అనిపిస్తుంటుంది గదా! హ్మ్. మీరు టోటల్‌గా తీసుకొచ్చి క్వైట్ అపోజిట్ ఒక హారర్ జోన్‌లో హ్మ్. హ్మ్. సెట్ హ్మ్. హ్మ్. చేశారు. హ్మ్. ఈ మ్యాచింగ్ ఎలా కుదిరిందనుకుంటారు? అంటే నాకు ఫస్ట్ వరుణ్ గారు కలిసిందే నాకు ఈ స్పేస్‌లో కథ గావాలి. ఆయన అడిగారు. ఆయనే. అంటే రైట్. కైండ్ ఆఫ్ హారర్ కామెడీ ఇదంతా లేదు. హ్మ్. ఒక ఫన్ ఫిల్మ్ గావాలి. హ్మ్. ఏంటి ఏముంది అని అనుకుంటున్నప్పుడు ఈ ఐడియా షేర్ చేయడం జరిగింది. ఓకే. హ్మ్. సో, తనకి నచ్చింది. హ్మ్. తనకి నచ్చి ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఈ ఎలిమెంట్స్ తీసుకొచ్చాం. హ్మ్. ఏది కైండ్ ఆఫ్ హారర్ హ్మ్. ఏదైతే ఆ ఫన్ ఉందో. హ్మ్. బేసిక్‌గా హారర్ ఫిల్మ్ గూడా కాదు. హ్మ్. హారర్‌తో ఉండే కామెడీ. ఎక్కువ రైట్. మోస్ట్‌లీ కామెడీనే ఉంటది త్రూ హ్మ్. ఔట్ ఫిల్మ్. హ్మ్. సో, తను అనుకున్న జానర్ సెట్ అవ్వడం వల్ల ఇద్దరం కలిసి చేయడం హ్మ్. స్టార్ట్ చేసాం. కానీ హారర్ అనేది ఎప్పటికి కూడా సేలబుల్ పాయింటే. యాహ్! సార్. కాకపోతే మనం చాలా చాలా హారర్ సినిమాలు హ్మ్. హ్మ్. చూసేసాము. హ్మ్. యాహ్! సడెన్‌గా ఒక తలుపు చాటు నుంచి హ్మ్. హ్మ్. ఒక రూపం వచ్చి భయపెడితే హ్మ్. భయపడిపోయే రోజులైతే రోజులు కావు. అస్సలు కాదు. అవును. కావు. సౌండ్ హ్మ్. ఎఫెక్ట్స్‌ని నమ్ముకునే రోజులైతే కావు. కాదు. అవును. మారుతూ వచ్చింది. అవును. కానీ అవును. ఒక్కోసారి చాలా చిన్న చిన్న కథలే వందల కోట్లు కొడుతున్నాయి. ఇప్పుడు కరెక్ట్. 'స్త్రీ' అవును. చూసుకుంటే అవును. 'స్త్రీ' 1 గాని, 2 గాని చూసుకుంటే హ్మ్. అలాంటి రెగ్యులర్ కథలు మనం చాలా చాలా చూసేసి ఉంటాం హ్మ్. గదా! హ్మ్. హ్మ్. అయినప్పటికీ అసలు ఈ జోనర్‌ని ఎలా ఎలా అర్థం చేసుకోవాలో హ్మ్. అర్థం హ్మ్. కావట్లేదు హ్మ్. హ్మ్. బేసిక్‌గా. హ్మ్. హ్మ్. మీ అనాలిసిస్ ఏంటి అసలు హారర్ సినిమాకి ఇప్పుడు ఎలాంటి స్పేస్ ఉంది? ఇది నేను నమ్మింది ఆ కొరియన్ ఏదైతే ఉందో, అదే పాయింట్. హ్మ్. ఆ కొరియన్ ఆత్మ ఏదైతే ఉందో, హ్మ్. అదే కొత్త పాయింట్. అంటే మీరు చూసేది ప్రతీది గూడా కొత్త ఫీల్ ఉంటది. హ్మ్. సో, అది బేసిక్‌గా అది నమ్మాం. హ్మ్. అండ్ మోస్ట్‌లీ హారర్ మీరన్నట్టు ఈ కైండ్ ఆఫ్ థింగ్‌కి ఎక్కువ పోలా. హ్మ్. అంటే ఓపెన్ ఇప్పుడు మీరు టీజర్‌లో చూస్తే కొరియా అనగానే రావడం. అవును. అవును. ఈ స్పేస్‌లోనే కొత్త ఫన్ ఉంటది. హ్మ్. యాహ్! సార్. ఓకే. యాహ్! కొరియా నేర్చుకున్నారా? కొరియా భాష నేను నేర్చుకున్నారా? నేర్చుకోలా. వరుణ్ బ్రో నేర్చుకున్నా. ఆ! ఆయన కొరియన్, పెనుగొండ 2 నేర్చుకున్నాడు. 2 2 నేర్చుకున్నారు. యాస ఏది ఎప్పుడు చెప్పాలో గూడా. హ్మ్. అంటే సినిమాలో కొరియాకున్న ఇంపార్టెన్స్ ఎంతండి? సార్ ఎంతుంది ఈ సినిమాలో కొరియాన? అనే పదానికి గాని ప్రాంతానికి గాని? ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫిల్మ్ టు ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ కొరియా అనేది మీకు వినపడతానే ఉంటది. ఈ హ్మ్. కొరియన్ కల్చర్, ఆ అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్, ఆ హ్మ్. అమ్మాయి ఒక కొరియా అంటే ఒక పిచ్చి, ఒక మ్యాడ్‌నెస్ ఉండే అమ్మాయి. హ్మ్. కియా ఫ్యాక్టరీలో జాబ్ చేసే అమ్మాయి. హ్మ్. ఆ అమ్మాయికి హీరో కనెక్షన్. ఈ ఏదైతే ఈ జార్ ఉందో దాని కనెక్షన్. హ్మ్. సో, ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్ ఆ ఫన్ అంతా ఈ కొరియా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. హ్మ్. యాహ్! సార్. సత్య కామెడీ హ్మ్. ఇప్పుడు చాలా హార్ట్ కేక్ సత్య హ్మ్. లాంటి హ్మ్. అవును. తను ఒప్పుకోవడమే హ్మ్. ఇంత బిజీలో తను హ్మ్. ఒప్పుకోవడం, హ్మ్. తను హ్మ్. చేయడం హ్మ్. అన్నది హ్మ్. చాలా తన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆటోమేటిక్‌గా నమ్మేస్తున్నాం. అవును. తన క్యారెక్టర్‌ని ఎలా డిజైన్ చేశారు? ఈ కిష్టప్ప అతని పేరు హ్మ్. సినిమాలో. హ్మ్. హీరోకి మంచి క్లోజ్ ఫ్రెండ్. హ్మ్. సో, తన ప్రాబ్లమ్స్ ఎప్పుడున్నా గూడా సత్య హెల్ప్ జేసే హ్మ్. విధానం. హ్మ్. సో, త్రూ ఔట్ ఏదైతే వీళ్ళు కొరియాకెళ్ళినప్పుడు గానీ, ఈ ఆత్మ వచ్చినప్పుడు గానీ, అదంతా గూడా ప్యూర్ సత్య కామెడీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. హ్మ్. వచ్చిందది. హ్మ్. యాహ్!